మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రజిత గారు. నమస్తే. నాకు ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత 9 నెలలు గర్భం ధరించి పిల్లని మోయడానికి రెడీ అయిపోయి ఎన్నో పురిటి నొప్పులు చూసిన తర్వాత బేబీని బయటికి తీసుకొస్తుంది. అప్పటి వరకు నొప్పులు భరిస్తూనే ఉంటుంది. కానీ ఏ సందర్భం భరించలేని స్థితికి ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది అంటే చాలా బాగా స్టార్టే మీరు చాలా పెద్ద అంటే మనసు బరువెక్కే మాటతో స్టార్ట్ చేశారు. పురిటి నొప్పులను భరించి అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొక జన్మను ఇచ్చేంత పెయిన్. అది ఒక మన సుమన్ టీవీలోనే ఒక హీరో ఎవరో వీడియో చేశారు. ఆ ఒక పెయిన్ ఎంత వస్తుందో దాన్ని మెజర్ చేసి ఒక అబ్బాయికి ఆ పెయిన్ ఇచ్చే అంత పెట్టి చూస్తే అప్పుడు అర్థమవుతుంది. మీరు కనీసం దాంట్లో 30% కూడా బేర్ చేయలేరు అని డెమో చేసి చూపించారు సుమన్ టీవీలోని ఒక వీడియో. సో హలో ఎవరో అంటే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. అలాంటి అద్భుతమైన మనుషులు మగవాళ్లలో కూడా అద్భుతమైన మనుషులు ఉన్న దాంట్లో ఈరోజు ఆడపిల్లకి మానసికంగా భరించలేకుండా ఇటు వదిలేసిపోవటం కానివ్వండి భర్తను, లేకపోతే జీవితాన్ని వదిలేసిపోవడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతున్న తరుణాలను మనము వాస్తవంగా చూస్తున్నాం. మరి ఎప్పుడు మేద్దాం ఇంత టాలరెన్స్ ఉన్న వాళ్ళు, భరించే శక్తి ఉన్న స్త్రీశక్తి ఎందుకు ఈ ఒక రూపం దాల్చడం జరుగుతుంది అని అన్నట్టయితే మీకు సీతాదేవిని చూపిస్తాను. సీతాదేవిది ఆవిడ అద్భుతంగా జానకుడు దగ్గర పెరిగి వచ్చి కష్టాల్లో టాలరెన్స్ రాముడితోటి అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఏం కనిపించిందండి మీకు? ఓపిక. భరించింది. డబ్బును చూసిందా? ఆర్థికమైన దెబ్బకు లొంగిపోయిందా? లొంగిపోలా. ఎక్కడి దాకా వెళ్ళింది? అడవిల్లోకి వెళ్ళింది. ఆయనతో పాటు అలుములు ఆకులు తిని ఉండింది. ఆమె ఏమైనా కంప్లైంట్ చేసిందా? వదిలిపెట్టి వెళ్ళిందా జీవితాన్ని? నేను నేను నీ దగ్గర ఉండను, నేను మా అమ్మగారింటికి పోతా, మా నాన్న రాజు, నీకు రాజ్యం ఇయ్యని అన్నారు అని వెళ్ళిందా? వెళ్ళలా. ఆర్థికంగా దెబ్బ కొడితే మనిషి లొంగదు. ఎందుకు? తనకి అది ఇంపార్టెంట్ కాదు. రెండోది, వెనక్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే తనను అగ్ని పరీక్ష చేయమన్నాడో ఆ రోజు ఆ అగ్ని పరీక్ష చేసేటప్పుడు కూడా ఏమనుకుంది? పోనీలే నా భర్త లోకాన్ని ఏలేవాడు, సరేలే ఆయన మాట. అక్కడ పీక్స్ టాలరెన్స్ అది భరించింది. అయినా కూడా వచ్చి ఉంటున్నప్పుడు ఎవడో ఒక తాగుబోతు వెదవా, ఎవడో ఒక మాట గురించి చెప్తున్నా. ఇప్పుడు ఆ మాట అని అప్పుడు వాగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ కమెంట్స్ పెడుతుంటారు, ట్రోలింగ్ చేస్తుంటారు. అవి అప్పుడు చేసే రకమైన పాతకాలంలో ట్రోలింగ్ ఏంటంటే అదే నోటికి వచ్చినట్టు వాగటం. ఆ చేస్తే తీసుకెళ్ళి రాముడు ఏం చేశాడు తెలుసా? శీలాన్ని శంకించి వాడికి ఎవడికో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏం చేశాడు? అడవిలోకి పంపాడు. ఇవన్నీ భరించి పిల్లలకు మళ్ళీ జన్మనిచ్చింది. కానీ అయినా కూడా మళ్ళీ ఆమెకి ఇలా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ ఎప్పుడైతే జరిగిందో భరించలేక భూమాత కూడా బద్దలు కొట్టుకొని సీతాదేవి ఎక్కడికి వెళ్ళింది? అగాధానికి వెళ్ళిపోయింది. స్త్రీ క్యారెక్టర్ అసాసినేషను తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఆర్థికంగా డబ్బు లేకపోయినా బ్రతికిన వాళ్ళని చూసాము. ఏ భర్త అయినా పరాయి మగవాడైనా ఇంకెవరైనా కానీ ఎప్పుడైతే నీ మీద బాడీ పరంగా కానీ నిన్ను అసభ్యకరంగా కానీ చిత్రీకరించి చూపించినప్పుడు తట్టుకోలేని పరిస్థితి. అందుకే మగవాడికి అలుసైపోయింది ఆడది. ఆ విషయంలో ధీటుగా సమానంగా పనిచేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు, అన్ని రంగాలు ఉన్నారు కదా అని ఒకవేళ వచ్చి పరిగెడదామని వచ్చిన బరితెగించారనే మాటలు. బట్టలేసుకోవడానికి డెమోక్రసీ లేదు. మనకి ఇండియా అనగానే ఏంటి? ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. కానీ దానికి ముందు ఈ కాన్స్టిట్యూషన్ రాక ముందు భారతదేశం అంటే ఏంటండి? స్త్రీని గౌరవించవలను అనే కాదా? మీకు ఏ కంట్రీకి పోయినా ఫస్ట్ భారతదేశం అంటే ఏమంటారండి? స్త్రీని చూపిస్తారు, స్త్రీ కట్టుబొట్టును చూపిస్తారు. అవునా కాదా? అలాంటి పవిత్ర దేశం ఉన్న దగ్గర
ఏ దేశంలో ఉన్న ఆడదానికి ఉన్నది ఏంటి అనే తన శరీరాన్ని అంత పొందికగా అనూకుగా ఆ భర్త సన్నిధిలో అన్నట్టు అలా పోర్ట్రే చేయటం వల్ల ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా చూసి వాళ్ళ వేషధారణ, యాజ్ ఐ సెడ్, డెమోక్రసీ లేదండి. బట్టలు వేసుకుంటే కమెంట్, జుట్టిరబోసుకుంటే కమెంట్, మేకప్ చేసుకుంటే కమెంట్, ఘోరంగా ముడత స్ట్రెచ్ మార్క్స్ వస్తే కూడా కమెంట్ అండి. అంటే నీకు ఎలా బ్రతకాలి? జెంట్స్ని అలా బాడీ మీద షేమింగ్ చేస్తారా? బాడీ గురించి వాళ్ళు ఫుల్ బట్టలు ఇప్పుకొని పోతారు. అది శరీరం ఇద్దరిది అండి. నీకు అదే అబ్బాయిని కూడా సెక్షువల్గా చూపించినప్పుడు అది తప్పు అని ఎవరైనా కమెంట్ చేస్తారా? చెయ్యరు. అసభ్యకరంగా అమ్మాయిని ఎందుకు చేస్తున్నారు? అది వస్తే శరీరం, ఇట్స్ వన్ ఆఫ్ ద బయాలజికల్ పార్ట్స్. అంత ఎవల్యూషన్ వచ్చి అంత టెక్నాలజీకి వెళ్ళిన మనం పెరిగాము ఎదిగింది కంట్రీ అని చెప్పుకుంటున్నాము. బుర్రలు ఎదగల, సోచ్ పెరగల, ఇంకా అక్కడే ఉన్నాము. ఎవరైనా కాస్త మోడర్న్గా తయారైనా ఏం చేస్తాం? సొల్లు కార్చడం, లేకపోతే కమెంట్ చేయటం. ఏముందిరా? లేదబ్బా. ఆ మాట కత్తి కంటే పదునైనది. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొడతారు కొంతమంది, సెల్ఫ్ భావన మీద కొడతారు. అంటే బాడీ ఎట్లా ఉంటదంటే కత్తి పెట్టి మెడ కట్ చేస్తే ఈ నరం కట్ అయిపోతే మాట వస్తుందా? మూగపోతుంది. అలా ఒక ఆడది ఎప్పుడైతే నీ గురించి ఇదే నువ్వు ఇలాంటి దానివనో అలాంటి దానివనో, నీ బాడీ ఇలా ఉందనో, నీ రంగు ఇలా ఉందనో, లేకపోతే నీ బాడీలో పలానా పార్ట్స్ ఇలా ఉన్నాయనో ఒక మగాడు మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు. నాకు ఆ మానసిక వ్యధ అంటే నువ్వు ఎన్ని డెసిమల్స్లో ఏ ఎక్విప్మెంట్ కనుక్కొని కూడా చూసినా నువ్వు భరించలేవు. ఏం చేయలేని నిస్సహాయత. కొంతమంది డబ్బు కోసం అనుకోనియండి, దేనికి వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి అనుకోండి, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే బోల్డ్గా వచ్చేవాళ్ళు వచ్చినా ఆ కమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా పక్కనున్న వాళ్ళు కూడా ఏంటి అంటే ఇప్పుడు ఇలా చేసిందంటే వస్తావా అనే స్టేజ్కి వచ్చేసారు. హౌ కమ్? ఒకప్పుడు సినీ ఇండస్ట్రీకి ప్రాబ్లం ఉండే. వాళ్ళు కాస్త వ్యాంప్ క్యారెక్టర్స్, కాస్త ఏదైనా కొంచెం సెక్సీగా బట్టలు వేసుకోగానే అంటే ఆమె చీప్ టైప్. నో, క్యారెక్టర్ డిమాండ్కి ఆమె స్ట్రక్చరు, ఆమె బాడీయో అలా డిమాండ్ అవుతుందని డైరెక్టర్ రాశాడు రాత, నువ్వు కాదు కదా. ఇట్ ఈస్ నాట్ అవర్ ఓన్ క్యారెక్టర్. డూ యూ థింక్ రావు గోపాల్ రావు గారు వాజ్ ఆల్వేస్ విలన్ ఇన్ మూవీస్? డూ యూ థింక్ హీ ఈజ్ ఎ విలన్ ఇన్ అవుట్ సైడ్? సోను సూద్ గారిని విలన్ అన్నారు అన్ని మూవీస్లో, హీరో. అదే లేడీని ఎందుకు అట్లా చూడరు? లేడీని అలాగే చూస్తారా లేదా? ఇప్పుడు వీడియోస్లో లేకపోతే ఎక్కడ బట్టల్ని బట్టి ఒకవేళ మాట కూడా బోల్డ్గా మాట్లాడారనుకో, వాళ్ళని ఎలా చిత్రీకరిస్తారంటే బరితెగించిన ఆడది అని. ఆ మాటలు ఏదైతే తట్టుకోలేని మనుష్యులు, అందరు మగాళ్ళని నేను ఎప్పుడూ అనను, కొంతమంది అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు. బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ ఈమె ఇలాంటిది అయి ఉంటుందిలే అందుకే వాడు ఎవడో అన్నాడు, ఏం మాటలవి మాట్లాడతారా లేదా? ఇప్పుడు మనకి చాలాసార్లు మనకు రేపు జరిగిందంటే ఆ బట్టలు ఎవడ వేసుకొని ఆడవాళ్ళతో సహా, అరే బాబా ఎందుకు వేసుకోకూడదు? అదే 9 నెలల అమ్మాయిని, 9 సంవత్సరాల అమ్మాయిని, 90 ఏళ్ల అమ్మాయిని ఏం చూస్ చేశారు? అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఇలాంటి పదాలు ఆడవాళ్లను వాడటం జరిగిందో, భర్తను భార్య వదిలిపెట్టి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆమె మీద ట్రస్ట్ లేకుండా నువ్వు వాడితో తిరిగావా, వీడితో తిరిగావా, నువ్వు వీడితో పని ఉండంటావు, వీడు అసలు నాకు ఈ పిల్లలు పుట్టిన, అలాంటి చిచోర మాటల్ని ఒక లెవెల్ వరకు భరిస్తుంది పిల్లల కోసం. కానీ ఇప్పుడు విడాకులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అన్న సందర్భం మీరు కనుక చెప్పినట్టయితే, ఎప్పుడైతే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టిండో, యాజ్ ఎకానమీ ఫినాన్షియల్ స్టేటస్ వాజ్ వన్ ఆఫ్ ద టైంలో ఫైనాన్స్ లేకపోవడం వల్ల, ఇంటికి పోతే అమ్మా నాన్న ఆదరణ లేకపోవడం వల్ల చచ్చినట్టు నోరు గొంతు మూసుకొని, నిజంగా చెప్పాలంటే వాళ్ళ అన్ని సెన్సెస్ని బంద్ చేసుకొని బతికారు. నౌ ఇట్ ఈస్ అ టైం అని అనుకొని బయటకు వచ్చినా కూడా సూదులు పెట్టి కూర్చున్నట్టు ఈ మాటలతో ఇందుకే వచ్చావనో, ఫ్రీగా ఉన్నాం, ఎవ్వడికి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడుకో. ఫ్రీ ఫుడ్ పంచితే ఎలా ఉంటుంది?
ఆ టైప్లో మాట్లాడి నోటికొచ్చినట్టు మాట్లాడి మనోభావాలను మామూలుగా దెబ్బతీయరు. మీరు అన్నారే దానితోటి భర్త భార్యను వదిలేసి వచ్చిందని చెప్పా. సమాజంలో ఒక సింగిల్ లేడీ ఎప్పుడైతే ఇలా బయటకు వచ్చి బోల్డ్గా ఏదైనా తన వ్యూస్ షేర్ చేసుకున్నా, తన బాడీ బాగుంటే ఏ టాలెంట్ ఉంటే దాన్ని షేర్ చేస్తున్నారా? మీరు యువర్ ఎ గుడ్ రైటర్, మీరు వేరే దాంట్లోకి వెళ్ళరు చూడండి. యూ ఆల్వేస్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్. మీరు మీకున్న కమాండ్ ఏంటి? అది. నాకున్న కమాండ్, నేను ఫుడ్ గురించి మాట్లాడతాను, న్యూట్రిషన్ గురించి మాట్లాడతాను, రిలేషన్, దట్ ఈస్ మై కమాండ్ అండ్ మై సబ్జెక్ట్ బికాస్ ఐ లివ్ విత్ దట్. ఎగ్జాక్ట్లీ కొంతమంది అమ్మాయిలకి ఒక స్కిల్ ఉంటుంది. దే మైట్ హ్యావ్ ఎ గుడ్ బాడీ, దే వాంట్ టు ఎర్న్ మనీ. ప్రాస్టిట్యూట్స్కే లీగలైజేషన్ రబ్బా. నీకెవడు రైట్ ఇచ్చాడు? మేడం అట్లా, అది మన సంస్కృతి కాదు. సంస్కృతి గురించి నువ్వు మాట్లాడకు. సంస్కృతి నీకు ఆడపిల్లలు అలా మాట్లాడమని చెప్పిందా? చెప్పలేదు కదా. సంస్కృతి కాదు ఇక్కడ. నీ చూసే చూపు వంకర చూపు. నీకు నచ్చలే, కంటెంట్ నచ్చలే, చెప్పు అమ్మా ఈ కంటెంట్ కాదు, మెసేజ్ పెట్టు. ఒక అన్న, ఒక తండ్రి, ఒక రియల్ బాయ్ ఫ్రెండ్, ఇలా వేసుకోకురా తల్లి, ఇలా చెయ్యి, నువ్వు నిజమైన సమర్థవంతుడివి, నువ్వు భారతదేశాన్ని ఉద్ధరించుకు పుట్టిన మనిషివి అయితే గనక నిజాయితీగా పెట్టు. ఆ అమ్మాయి నిజంగా మార్చుకుంటుందేమో, అరే నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారా అని భయపడి చెయ్యకుండా బాధ్యతతో మారుతుందేమో. అవునా? నీకు నచ్చలే, స్క్రోల్ చేసేసుకో. నీ కమెంట్ పెట్టే అవకాశం ఎవరిస్తున్నారు? బాడీ గురించి బయట పోతుంటే కూడా ఏంటది అంటే, ఇవాళ రేపు నిజంగా చెప్పండి, లో క్లాస్ వాళ్ళే చేస్తున్నారు అనుకోవద్దు. ఎవ్వరు పడితే వాళ్ళకి అది మరి హార్మోనల్ ప్రాబ్లమ్సా, ఈ డిజిటల్ కంటెంట్ చూసి వాళ్ళకి అనేబుల్ టు బేర్ దేర్ కోరికల, వాళ్ళ అందట్లే అందమైన అమ్మాయిలు అనే పిచ్చ, సాడిజమా, సైకోయిజమా, ఏమీ అర్థం కావట్లేదు. వాట్ ఎవర్ ద రీజన్, వీళ్ళు వాగే వాగుడికి, చేసే మెసేజ్లకి, అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఈజీగా వచ్చేస్తుంది అని అనుకునే ఒక ఆదరణకి చెక్ పెట్టాలి ఇక్కడ. సో దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఒక 2-3 పాయింట్స్లో అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి. ఎంతో రెవల్యూషనరీగా మంచిగా బయటికి వస్తున్నారు, బయటకు వచ్చి రంగాల్లో ప్రవేశిస్తున్నారు, అంతే దమ్ముతో రండి. ఎందుకంటే బయట ఆర్మీ ఎలా అయితే ఉందో, పాకిస్తానో లేకపోతే మనకి ఎక్కడి నుంచో ప్రాబ్లం రావద్దని తీవ్రవాదులు, మన చుట్టూ ఉన్న తీవ్రవాదులు నిన్ను మానసికంగా అటాక్ చేయాలంటే యూ షుడ్ బి ఏ సోల్జర్. ఎలా సోల్జర్ ఉండాలి మేడం అంటే, ఇంటి దగ్గర నుంచి మన సంస్కరణ మొదలు పెడితే, ఎప్పుడైతే నీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మాట్లాడకనో లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నారు, ఇట్ ఈస్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ బాస్. ట్రూ అండి. కొంతమంది 10 మందిలో ఉన్నా, 2లో ఉన్నా, 1లో ఉన్నా, అంటే ఇండివిజువల్ వాళ్ళకే తెలుస్తుంది, మాట్లాడకు నోర్మై, ఆడపిల్ల మనసు వెంటనే నొచ్చుకుంటుంది, అంటే తీసి పడేస్తారు. ఎందుకంటారబ్బా, నువ్వు అర్న్ చేసుకుని వస్తున్నావు, నువ్వు డబ్బు ఇస్తున్నావు, ఆ డబ్బును ఫుడ్గా మార్చేది ఎవరు? నీ బెడ్గా మార్చేది ఎవరు? నీ పిల్లలకు చదువుగా మార్చేది ఎవరు? ఈ తల్లి లేకపోతే నువ్వేంటి? నువ్వు పెళ్ళయ్యాక లావుగా అయ్యావు, లేకపోతే ఇలా ముడతలు వచ్చాయి, ఒరేయ్ నువ్వు అలాగే ఉన్నావు, అప్పుడు నువ్వు కూడా ఉండవు. ఇది మీ అమ్మ కూడా ఇలాగే నిన్ను కన్న తర్వాత అలాగే ముసలైపోయింది, నీ భార్య కూడా అంతే కదా. ఎప్పుడైతే ఫిజికల్ బాడీ పార్ట్స్ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ నీకు బాడీ షేమింగ్ కానీ, నల్లగా ఉన్నావని కానీ, తెల్లగా ఉన్నావని కానీ, పలానా పార్ట్ ఇట్లా ఉందని కానీ ఎవడైతే మాట్లాడతాడో, అబ్బా ఈ ఒక్క రైట్ అయితే తీసుకోండి అమ్మాయిలు, నేను అంటే మీరు అంతా వైల్డా మేడం, అంత ఫెరాషియస్ అంటే, నాట్ ఎనీమోర్. ఐఎమ్ నాట్. ఎందుకంటే నా దగ్గరికి ఫస్ట్ అంత దమ్ముతో, ధైర్యంతో ఫస్ట్ ఆ అవకాశం ఇయ్యం. కానీ అవకాశం ఇవ్వకున్నా తీసుకునే వాళ్ళు ఉన్నారు అమ్మాయిల మధ్యలో. ఎందుకంటే వాళ్ళ సంఘంలో కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, వర్క్ ప్లేస్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, తెలియకుండా ఒక దగ్గర అలా అణిగిపట్టి ఉండాల్సి వస్తుంది. బట్ మీకెక్కడైతే విలువ తగ్గుతుందో వాకవే. భరించాల్సి వచ్చినప్పుడు గివ్ ఎ టైట్ స్లాప్. నేను మరీ అంత లాంగ్వేజ్లో చెప్పలేకపోయిన ఒకటి కూడా చెప్తాను, అంటే చాలా రాగా చెప్పాలంటే, వాడిని తొక్కి పెట్టి నరం దియ్య అని చెప్తుంటారు కొంతమంది. అలా మాత్రం ఖచ్చితంగా చెయ్యాల్సిన అవసరం ఉంది. 1-2 సార్లు చెయ్యండి అబ్బా, ఇలాంటి మెసేజెస్ వైరల్ చేయండి, ఇంకొకడెవడు దమ్ముతో వస్తాడో చూద్దాం. ఎందుకు మేడం ఇంత రెవల్యూషనరీ అంటే, కడుపు మంట.
కడుపు మంట వేరే వాళ్ళ కామెంట్స్ కోసం మన ప్రాణం తీసుకొచ్చేంత పరిస్థితి ఉన్నప్పుడు అవును అసలు వేరు చేయాల్సిన అవసరం లేదు లేదు కదా మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మన బాడీ షేమింగ్ మీద కొడుతున్నప్పుడు మీరు ఇందాక అన్నట్లు తొక్కిపట్టి నారదీయటమే ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐ రిక్వెస్ట్ మన సోషల్ కాన్స్టిట్యూషన్ లో ట్రాలింగ్స్ కమెంట్స్ బలుపెక్కి బరితగించి పెడుతున్నారో బాడీ మీద వాళ్ళ వర్క్ మీద పెట్టు మార్చుకుంటారు నేను ఒప్పుకుంటా ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీ ఇఫ్ ఇట్ ఎనీథింగ్ ఇస్ ట్రబ్లింగ్ కానీ బాడీ మీద అమ్మాయిల మీద అసభ్యకరంగా చిత్రాలను కానీ కమెంట్స్ని కానీ పెడతాడో ఖచ్చితంగా సేవ్ అనే హ్యాష్ ట్యాగ్ తో కనుక పనిష్ దిస్ ట్రాలర్స్ ఆర్ కమెంట్స్ ఆర్ క్రిమినల్స్ అని మాత్రం పెట్టాల్సిందే. కింద కామెంట్ బాక్స్ సబర్ క్రిమినల్స్ కింద కామెంట్ బాక్స్ లో మీరు సఫర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జాక్ట్లీ నైస్. సో కింద కామెంట్ బాక్స్ లో హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇందాక మేడం చెప్పినట్లు ఇదే యూట్యూబ్ గా ఎవరైనా ఉన్నారనుకోండి ఇలా వాళ్ళకి ఎవరెవరినైతే కమెంట్స్ పెట్టి మానసికంగా ఇబ్బంది పడితే వాళ్ళు ఎలాంటి జర్నీని అండర్గో అయ్యారు అర్థమైందా హ్యాష్ ట్యాగ్ పెట్టి రండి. Call this crawling number to Nagaraj. We will do these videos because మీ పెయిన్ మీరు ఎలా హ్యాండిల్ చేశారో చెప్తే ఒకటి ఆ పెట్టే దరిద్రులకు అర్థమవుతుంది పెట్టొద్దని, రెండోది మిగతా అమ్మాయిలు అది భరించలేక చనిపోవడం ప్రాణాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టికే మీరు ఎలా కష్టపడి అనుభవించారు. వై డోంట్ యూ బికమ్ ఎ టీచర్? లైక్ ఎలా అయితే ఐఏఎస్ ఆఫీసర్ కానీ సమ్ టీచర్స్ కానీ వాళ్ళకి రాకపోయినా మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తారో మీరు పడ్డ బాధ ఇంకొకరు పడొద్దు అంటే ఐ రిక్వెస్ట్ హూ ఎవర్ ఈ పరిస్థితి నుంచి బయట తన్నుకొని వచ్చారో వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేస్తే గనక వి విల్ డూ ఏ షో డెఫినెట్ గా అండి. హౌ దే అండర్వెంట్. మీరు గనక నిజంగా ఏ సమస్యతోనైనా సరే బాధపడుతూ ఉండి ఇంకా బయటపడలేకపోతున్నాము దెబ్బతింటున్నాము అనేటువంటి ఆలోచన కనుక మీలో వస్తే మీరు రజిత మైనంపల్లి గారి షోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా లేదంటే పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు ఏ ప్రాబ్లంతోనన్నా సఫర్ అవుతూ ఉన్నారు అని అంటే ప్రాబ్లం ఏదైనా సరే మీరు సఫర్ అవుతున్నారు, నేను బయటపడలేకపోతున్నాను, నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు, లేదంటే వేరే వాళ్ళ వల్ల నేను ఇంకా ఇబ్బంది పడుతున్నాను, సో నేను చేసిన తప్పుల వల్ల అయినా సరే వాళ్ళు ఇంకా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మా జీవితాలు నాశనం చేసేస్తున్నారు మీకు అనిపిస్తే ఇక్కడ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. రజిత మైనంపల్లి గారు నేను ఉంటాము. సో మాతో పాటు ఒక అడ్వకేట్ కూడా ఉంటారు. మీరు మా షోలోనే పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలనుకుంటే పర్సనల్ కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. ఏ ఏరియాల్లో అంటే ఎవరైతే అండర్గో అవుతున్నారో బయటికి రాలేకపోతున్నారు నరకం అనుభవిస్తున్నారు దే కెన్ షేర్. ఎవరైతే చాలా అంటే లాస్ట్ సూసైడ్ దాకా వెళ్ళాను మేడం వచ్చాను, ఇది నేను ఆదర్శంగా చెప్పదలుచుకున్నాను. దే ఆర్ వెల్కమ్. అండ్ ఈ వర్గంలో ఎవరున్నా మన దగ్గరకు వస్తే మాత్రం రియల్లీ దిస్ హ్యాస్ టు బి రియల్ అంటే టేక్ ఎ బిగ్ షో అని అనిపిస్తుంది నాకు. ఎస్ డెఫినెట్గా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రజిత మైనంపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.